అందరికీ నమస్కారం. శుభోదయం. నిన్న జరిగిన ఢిల్లీలో పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, మన ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నంబర్ 1 సీఎంగా ఉన్నాడు. అప్పుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. అప్పులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నంబర్ 1గా నిలిచారు. గడిచిన 17 నెలల్లో 2,45,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అది ఏం చేశారని మీడియా కానీ, ప్రజలు కానీ అడిగితే వాళ్ళ గొంతు నొక్కడము, లేదంటే కేసులు బనాయించడము, దానికి లెక్కపత్రం ఏమీ ఉండదు. ప్రజలు విద్యుత్ పట్ల అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ఇప్పటికే 2, 3 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. రూ. 200, రూ. 300 వచ్చే విద్యుత్ ఛార్జీలు ఇవాళ రూ. 600, రూ. 700 వస్తున్నాయి. సామాన్య ప్రజలకు చాలా భారంగా మారింది. అదేవిధంగా రైతులు దుస్థితి, మన రాష్ట్రంలో ఉన్న దుస్థితి వేరే రాష్ట్రాలలో లేదు. ఎందుకంటే ఒక రైతాంగం అనేది, రైతు బాగుండాలంటే, మనకు సంతోషంగా ఉండాలంటే రైతు పండించిన పంటకు సకాలంలో గిట్టుబాటు ధరన ఉండాలి. లేదా అకాల వర్షాలతో వచ్చి పంట నష్టం జరిగితే ఆ పంటకు బీమా ఇచ్చి అలాంటివి ఏమైనా కార్యక్రమాలు చేయడం వలన రైతు కొద్దో గొప్పో కోలుకుంటాడు. లేదంటే రైతు దుస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ రైతు పరిస్థితి అయితేనేమి, రాష్ట్రంలో విద్యా పరిస్థితి అయితేనేమి, వైద్య పరిస్థితి అయితేనేమి చాలా ఘోరంగా ఉన్నాయి. ఇకపోతే మెడికల్ కాలేజీల విషయానికొస్తే, దేశ చరిత్రలోనే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అన్న ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడు ఈయన. ఎందుకంటే మనకు 2 ఏళ్లలో 2,450 మెడికల్ సీట్లు కోల్పోయిన మన విద్యార్థులు ఎంత దుస్థితితో చూడండి. సీట్లు పెరగకపోవడంతో మనకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి ఒక వరం లాంటివి. ఎందుకంటే ఇప్పుడు సీట్లు అంటే చదువుకుంటే విద్యార్థులు డాక్టర్లు అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ యొక్క పరిధిలో ఉండే గ్రామాలైతేనేమి, ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితేనేమి వైద్యం చాలా సూక్ష్మంగా అందుతుంది. దాన్ని ఇంకొక కొద్దిగా మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి కానీ, దాన్ని నాశనం చేసేదానికి చూడకూడదు. ఇప్పుడు ఇంకపోతే ఈ గ్రామ సచివాలయాల గురించి మాట్లాడుతున్నారు. గ్రామ సచివాలయం పేరు విజన్ యూనిట్ అంట. విజన్ యూనిట్. ఆ యొక్క విజన్ యూనిట్ అనేది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయం మీద పలికేదానికి గానీ, అది యొక్క గ్రామం మన స్టేట్‌కి ఒక సచివాలయం ఉన్నట్టే, అదేవిధంగా ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీకి ప్రతి 2,000 కుటుంబాలకు ఒక గ్రామ సచివాలయం అనేది, ఆ యొక్క గ్రామ వాలంటీర్లు అయితేనేమి చాలా అద్భుతంగా పనిచేశాయి.
ఆ కరోనా టైంలో అయితేనేమి, ఏదన్నా ఇట్లా వరదలొచ్చినప్పుడు గానీ, ఆ హుద్హుద్ తుఫాన్‌లో గానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వారి సేవలు మరపురానివి. ఇవాళ నువ్వు విజన్ యూనిట్ అని పేరు మారిస్తే, ఎ ఎవడికో పుట్టిన కొడుకు నా కొడుకని చెప్పుకునే విధంగా ఉంటది. అంటే ఆయన పేరు నువ్వు తీసేసినా కూడా, ఆ విజన్ యూనిట్ అని నువ్వు పేరు పెట్టినా గూడా, ఆయన అదే ప్రజలలో నుంచి ఆయన ప్రజల మనసులలో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తీసేయలేరు గదా! మద్యం కల్తీ. అదేదో మొలకల చెరువో, మలకల చెరువో. ఆ! గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకతంగా బాగా గవర్నమెంటు శాలరీలిచ్చి అక్కడ ఒక షాప్ పెట్టి గవర్నమెంటే అమ్మి, ఆ యొక్క మంచి గవర్నమెంట్ మంచి లాభాల బాట నడుస్తూ నాణ్యమైన మందునిస్తూ చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నాడు? మద్యం కుంభకోణము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్‌లయి, ఇంకో ఎమ్మెల్యే బ్రాండ్‌లు. హ్మ్. ఏదో 4 పచ్చపత్రికలున్నాయని, అబద్ధాన్ని చెప్పిందే చెప్పి నిజం చేయాలని చూస్తున్నావేమో చంద్రబాబు నాయుడు గారు. గతంలో మాదిరి నువ్వు గతంలో సీఎంగా చేసిన రోజులలో 2 తెలుగు రాష్ట్రాలకు ఆ విధంగా జనాలు ఉన్నారనుకుంటున్నాం మేము. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. సోషల్ మీడియా చూస్తున్నారు. వాస్తవం ఏదో గమనిస్తున్నారు. హ్మ్. ఇలా చేయడం చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దుస్థితి చానా దారుణంగా ఉంది. నిన్న ఎప్పుడో పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో తెలుగుదేశం యొక్క గ్రాఫ్ పడిపోతుందన్నారు. అది 200 కాదు ఇంగా ఎక్కువేమో అని నా అనుమానంగా ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క దుస్థితి ఆ విధంగా తయారయింది. ప్రతి రంగం వ్యవసాయ రంగం అయితేనేమి, విద్యా రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగాలు తెచ్చే విషయంలో అయితేనేమి, ఉద్యోగాలు కల్పించడం విషయంలో అయితేనేమి, డెవలప్‌మెంట్. అమరావతి. ఆ అమరావతిలో పంపు సెట్ కొట్టి ఆ నీళ్లు తోడేదానికే ఉన్న లెక్కంతా ఆవిరి చేత్తాన్నారు. ఆ! ఎట్లా చంద్రబాబు నాయుడు గారు? వాస్తవమేమో గమనించండి. మీరు చేసిన అప్పులు ప్రజలకు తెలియజేయండి. పారదర్శకతను తీసుకురండి. గవర్నమెంట్ ట్రెజరీలో మనం వాడే ప్రతి రూపాయికి ప్రజలకు తెలియజెప్పాల. ఇవాళ కాకున్నా రేపైనా తెలుస్తది. మరొకసారి నా విన్నపం ఏందంటే, చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అప్పు తీసుకొనొచ్చినందుకు బాధ లేదు. దాన్ని సద్వినియోగం చేయడంలో ఉంది. లేదు అప్పు తేకోకుండా గూడా మనము ఏ విధంగా మన మౌలిక వస్తువులను వాడుకోవాలి. మనము ఎంత మేరకు వృధా చేయకూడదు డబ్బును అనేది కొద్దిగా అవగాహన చేసుకొని, దానికి సంబంధించినది ఏదన్నా మంచి కార్యక్రమాలు చేసి, ప్రజలలో పేరు పొందేదానికి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. ఇంగ లోకేష్ విషయం అయితే దాని గురించి ఇంక మాట్లాడకూడదు. ఆయన గురించి రెడ్ బుక్ అంటాడు. ఆ! ఇంక పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన స్క్రిప్ట్ రావాలా, బయటికి రావాలా? లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నాడంటే, ఆ ముందు రోజో, ఆ మరుసటి రోజో ఈయన ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలా. మీడియా ముందరకొచ్చి ఏదన్నా సెన్సేషనల్ కామెంట్స్ చేయాలా. జనాల్ని మళ్లియాలా. ఇలా ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు సామాన్య ప్రజలు ఒకటే కోరుకుంటాడు. నాకు మేలు జరిగితే
మీరు ఏ అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. అబద్ధాన్ని నిజం చేయాల్సిన అవసరం లేదు. వాడెట్టా ఓటేస్తాడు. వానికి మేలు జరగలేదనుకో, నువ్వు ఎన్ని అబద్ధాలను నిజాలు జేయాలని చూసినా గూడా వాడు ఓటేయడు. గ్రౌండ్ లెవెల్‌లోకెళ్ళి గ్రామాలలో మన పరిస్థితి ఏ విధంగా ఉంది అని అర్థం చేసుకోండి. ఇంకా మీకు ప్రజలకు ఇంకొక ముఖ్య గమనిక ఏందంటే, ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ కొన్ని ఎన్నికలున్నాయి గదా! ఆ ఎన్నికల తర్వాత ప్రజలు కరెంటు బిల్లు ఛార్జీలు ఇంగా పెరుగుతాయి. బస్ ఛార్జీలు పెరుగుతాయి. పెట్రోల్ బిల్లు పెరుగుతది. చూడండి మీరే గతం కంటే ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నాను గదా! ఈ రోజుటికి ఈ ఎన్నికల తర్వాత మళ్ళకి మీ యొక్క నెల బడ్జెటు ఎంత మారుతదో గమనించండి. మీరు గుర్తు తెచ్చుకోండి ఇంతకుముందు గత ప్రభుత్వంలో మన ఇంట్లో నెల బడ్జెట్ ఏ విధంగా ఉంది? ఇవాళ నెల బడ్జెట్ ఎంతొస్తాంది అనేది అది మీకే తెలాలా? ఒకటే కోరుకున్నాం. పైన భగవంతుడున్నాడు. వీళ్ళు చేసే అరాచకాలు చేయనీయండి. వీళ్ళకు ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు వస్తుంది. అదే మీ ఓటే మీ ఆయుధం. తప్పుకోకుండా వస్తుంది. ఆ రోజు వస్తుంది. జై హింద్.